హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ మధ్య అసలు సరిగ్గా వీడియోలే అప్లోడ్ చేయట్లేదు. తిరణాల ఇంట్లో పిల్లలు ఉన్నారు, పనులు హడావుడిగా ఉండి అసలు వీడియోలు తీయట్లేదు. తీసినా కూడా అప్లోడ్ చేయడానికి అసలు కుదరట్లేదు. అందులో ఇంకా తిరణాలంటే మైక్ పెడతారు కదా, మైక్ పెట్టారనుకుంటే మనకు వీడియోలు చేసుకోవడానికి కుదరదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసమనే సరిగ్గా వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. తిరణాల వెళ్ళిన తెల్లారి పనులు. ఈరోజైతే ఉతకాల్సిన బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్ని బట్టలు ఉతకలేదనుకోండి, ఇంట్లో మేము ఉండేది ముగ్గురమే నలుగురమే కాబట్టి ఇన్ని బట్టలు అయితే ఎక్కువగా రావు. ఇంక ఇప్పుడు తిరణాలు కాబట్టి ఇంట్లో పిల్లలు చుట్టాలు అదంతా చుట్టాలు ఎవరులేండి, మా అక్కయ్య మా అమ్మ వాళ్ళేలే. ఇంకా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా అందరూ బట్టలు ఉతకాలంటే చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి ఈరోజైతే. ఈరోజు నాకు కష్టమైన పని అంటే ఈ బట్టలు ఉతకటము, ఇదే కష్టమైన పని. కొన్ని పనులు ఉన్నాయిలే కానీ అవి మరి ఇంత కష్టమైన పనులు కాదు. అంట్లు కూడా ఉన్నాయిలే కానీ అంట్లు మరీ ఎక్కువైతే లేవు, ఇంకా ఎక్కువగా ఉంది ఇవేను. అందుకే కష్టమైన పని ఉదయాన్నే పూర్తి చేస్తున్నాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ బట్టలు అయితే మొత్తం తీసుకొచ్చేసి ఇంకా సరిపేసి అయితే సరుపులో నానబెడుతున్నాను. ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి కదా, కొన్ని అయితేనేమో కలర్లు పోతాయి, అందుకని చూసి నానబెడుతున్నాను. ఫస్ట్ అయితే తెల్లగా ఉన్నాయి కదా వైట్ బట్టలు, అవన్నీ తీసి అయితే పక్కన పడేస్తున్నాను. మళ్ళీ కలర్ అంటుకున్నాయి అనుకోండి, వైట్ బట్టలు మొత్తం ఖరాబ్ అవుతాయి. కలర్ బట్టలకు అంటుకున్నా కానీ అంతగా అయితే కనిపించదు, కానీ వైట్ బట్టలకు అంటుకుంటే మాత్రం బాగా కనిపించుద్ది కదా, అందుకోసమని ఫస్ట్ అవి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా టబ్లో నీళ్లు పోసేసి ఇంక ఇది కూడా నానబెడుతున్నాను. కొన్ని అయితేనేమో ఇందులో నానబెడుతున్నాను, కొన్ని అయితేనేమో పక్కన బకెట్ ఉంది కదా ఆ బకెట్లో నానబెడుతున్నాను. ఒక టబ్లోనే మొత్తం బట్టలు పట్టవు. బట్టలు ఒక్కటే ఉతికేసి తర్వాత టిఫిన్ చేయటం అయితే నిదానంగానే చేసుకోవచ్చు. మళ్ళీ టిఫిన్ కూడా త్వరగా చేయాలి, ఎందుకంటే మా ఆయన కరువు పనికి వెళ్తాడు కదా, అందుకని టిఫిన్ అయితే త్వరగా చేయాలి. నేను నిద్ర లేచిందే 6 గంటలకి నిద్ర లేచి ఈ పనులన్నీ చేసేసి మళ్ళీ టిఫిన్ 7 గంటలకల్లా రెడీ చేయాలంటే కష్టంగానే అనిపించింది. టెన్షన్గా అయితే ఉంది. ఈ పని పూర్తి చేయకుండా టిఫిన్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇంకా అక్కడే ఉండిపోతాను. ఇంకా టిఫిన్ వండటం అయిపోయేటప్పటికి 8 అయ్యిద్ది. తర్వాత ఇన్ని బట్టలు ఉతకాలంటే చాలా కష్టంగా అనిపించింది. మళ్ళీ అంట్లు వస్తాయి, అంట్లు కడిగి బట్టలు ఉతికి పని మొత్తం చేయాలంటే ఇంకా ఇసుగ్గా చిరాకు వచ్చేసిద్ది. అందుకనే పని ఎక్కువ ఉన్నా సరే ఇసుకు లేకుండా కష్టం లేకుండా చేసుకోవడానికి కష్టమైన పని, నాకు ఈ పని కష్టం అనుకున్నా కదా, ఆ పని అయితే ఇంక ఉదయాన్నే చేస్తున్నాను. బట్టలు కూడా ఎక్కువసేపు నానబెట్టలేదు, కొత్త బట్టలే అన్నీ ఉంది. సరుపులో ఎక్కువసేపు నానబెట్టామనుకోండి త్వరగా పాడైపోతాయి, అందుకని ఎక్కువసేపు నానబెట్టలేదు. ఏదో ఒక 10 నిమిషాలు పావు గంట సేపు అలాగా ఉంచేసి ఇంకా తర్వాత వెంటనే ఉతికేసాను. ఎక్కువసేపు నానబెట్టడానికి టైము లేదు, ఎక్కువసేపు నానబెట్టామనుకోండి కలర్ పోతాయి. బట్టలు మొత్తం అయితే ఉతికేసాను, ఇంకా ఉతికేసి జాడిచ్చేసాను. ఉతకటము కష్టమే, ఉతకటానికి ఎంత కష్టమో ఈ బట్టలన్నీ జాడించడానికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. మరిన్ని బట్టలు జాడించాలంటే మరిన్ని నీళ్ళు పోసి జాడించాలి. టబ్బు నిండా నీళ్లు పోసాను, నీళ్లు పోసేసి ఫస్ట్ పిల్లల బట్టలు అయితే జాడిచ్చేసాను. మళ్ళీ ఆ నీళ్ళన్నీ పారిపోసి మళ్ళీ టబ్బు నిండా వాటర్ పోసేసి మళ్ళీ రెండోసారి అయితే జాడిచ్చేసాను. రెండోసారి జాడించిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లో మళ్ళీ మా బట్టలు అయితే జాడిచ్చేసాను. మళ్ళీ అవన్నీ పారబోసి మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ బట్టలు అయితే జాడిచ్చేసాను. ఇంకా లాస్ట్లో కొత్త చీరలు ఉన్నాయి కదా, ఇవైతే మళ్ళీ జాడిస్తున్నాను. కనీసం 3-4 టబ్బుల నీళ్ళలో జాడిచ్చుంటాను ఈ బట్టలన్నీ. ఉతకటం జాడించటం ఎంత కష్టమో, మళ్ళీ ఈ బట్టలన్నీ ఆరేసుకోవాలి. వీటన్నిటిని తిరగదిప్పి ఆరేయటానికి కూడా కష్టంగానే అనిపించింది. ఇంకా ఉతకటం జాడించడం ఆ డ్యూటీ అయితే నాది. ఇంకా బట్టలు మొత్తం అయితే మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి వచ్చింది, ఇంకా తనైతే ఆరేసిద్ది బట్టలు మొత్తం. బట్టలు ఆరేయాలంటే మాత్రం నాకు ఎందుకనో ఇసుగ్గా అనిపించింది. ఇంకా మా అమ్మాయి ఉన్నా ఎవరున్నా సరే ఇంకా వాళ్ళే ఆరేస్తారు, నేనైతే బట్టలు ఆరేయను. ఇంట్లో వాళ్ళైతే నిద్రపోతానే ఉన్నారు, ఇంకా వాళ్ళని కదిలేచడం డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని అయితే లేపలేదు. ఇంకా నేనైతే మాత్రం పనులు చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే టెన్షన్గా ఉందనుకోండి, టిఫిన్ చేయాలా, టిఫిన్ అయిద్దా కాదా అని. మామూలుగా ఏదో ఒక టిఫిన్ చేయటం అనుకోండి త్వరగానే చేసేయచ్చు, ఇబ్బంది అయితే కాదు. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, తిరణాల రోజు అనేది ఇంకా ఏం టిఫిన్ అయితే వెరైటీగా ఏం చేయలేదు ఆ రోజు. మధ్యాహ్నం పూట అన్నదానం ఉంది కదా, ఆ రోజు అయితే ఇంకా స్పెషల్గా అయితే ఏం వండి పెట్టలేదు ఎవరికి. ఇంక ఈ రోజైతే టిఫిన్కి గారెలు వండుదామని చెప్పేసి మినపప్పు అయితే నానబోసాను.
ఇందులో కొంచెం శనగలు కూడా వేసాను, ఎక్కువైతే వేయలేదు, ఒక గుప్పెడే వేసాను. మళ్ళీ శనగలు ఎక్కువైనాయి అనుకోండి గ్యాస్ వచ్చిద్దేమోలే అని. అందులో అమ్ముంది, మా ఆయన కూడా ఈయన శనగపప్పు అలాంటివి తినడానికైతే ఎక్కువ ఇష్టపడ్డాడు, గ్యాస్ వచ్చిద్దని చెప్పేసి. అందుకని ఒక గుప్పెడైతే వేసాను. పప్పు అయితే కడిగి పక్కన పెట్టేస్తే ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను, చట్నీ చేయాలి కదా. చట్నీ వేసే జార్లోనే మళ్ళీ మనం పిండి అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ పిండి వేసుకున్నాను అనుకోండి, మళ్ళీ చట్నీ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, పిండి పిండిగా ఉంటుంది కదా, చట్నీ అనేది అంత బాగుండదు. ముందు మనం చట్నీ వేసుకొని ఇంకా ఆ జార్లోనే మనం పిండి వేసుకోవచ్చు, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇప్పటికే టైం 7 అయితే అయింది, ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఫస్ట్ పిండి కూడా మొత్తం మిక్సీకి వేయకుండా కొంచెమే వేసాను. కొంచెం వేసేసి అందులో ఉల్లిపాయలు అవన్నీ పచ్చిమిర్చి అన్నీ సపరేట్గా వేసేసి ఇంకా మా ఆయన వాటికి అయితే చేసి పెట్టేశాను. మాకైతే నిదానంగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా నిద్రపోతున్నారు, ఇంకా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత చేసుకోవచ్చులని ఫస్ట్ మా ఆయనకైతే చేసి పెట్టేశాను. ఇంకా గారెలు చేసేయటం అదంతా కూడా వీడియో తీయలేదు, ఇంకా పని వల్ల ఏదో కొంత అయితే తీసా, కానీ ఇంకా ఎక్కువైతే వీడియో తీయలేదు. ఇదైతేనేమో మధ్యాహ్నం, ఇంకా పిల్లలు అది అందరూ ఉన్నారు కదా, ఇంకా స్పెషల్గా చేద్దాంలే అని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. బియ్యం కూడా బాస్మతి బియ్యంతో అయితే చేస్తున్నాను. ఊర్లో దొరుకుతాయి, మాకు ఒక 1/2 కేజీ తెప్పించాను. సగం బాస్మతి బియ్యం, సగం నార్మల్ రైస్ ఉంటాయి కదా మనం అన్నం వండుకునేవి, ఇంకా అవి ఇవి రెండు కలిపేసి అయితే చేశాను. ఇంకా బిర్యానీ ఉన్నప్పుడు చికెన్ ఉండాల్సిందే, చికెన్ ఉన్నప్పుడు బిర్యానీ ఉండాల్సిందే. 1 కేజీ చికెన్ అయితే తెప్పించాను. ఇంక ఇదిగోండి చికెన్ ఉడికేసింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసాను. చికెను బిర్యానీ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, పిల్లలు వాళ్ళు కూడా ఎప్పుడో ఒక్కసారి వస్తారు, ఎప్పుడు ఇంకా తిరణాలకేను, మిగతా రోజుల్లో అయితే ఎప్పుడూ రారు. ఇంకా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే కదా వాళ్ళు వచ్చేదని చెప్పేసి ఇంక ఈరోజు అయితే చికెన్ అవి తెప్పించాను. తిరణాల రోజైతే వండుకోము, ఆంజనేయుల స్వామి తిరణాలు కదా, ఆ రోజైతే ఇంకా నాన్ వెజ్ తినము, ఎప్పుడు అలవాట్లేదు మాకు, అందుకని తర్వాత రోజైతే తెప్పిస్తాను. మధ్యాహ్నం స్పెషల్ ఏమో చికెన్ బిర్యానీ చేశాను కదా, ఇంకా సాయంత్రం పూట పిల్లలకైతే అరటికాయ జ్యూస్ చేశాను. నేను చేయలేదురండి, మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి చేసింది. ఇంకా చిన్న క్లిప్ అయితే తీశాను, వాళ్ళ కప్పుల్లో పోసుకునేటప్పుడు గుర్తుకొచ్చింది నాకు, వీడియో తీద్దాం కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా వీడియో అయితే తీస్తున్నాను. పిల్లల వాటికే ఉన్నారులేండి, మా అక్క అయితే ఊరికెళ్ళింది, ఇంక ఇంటి దగ్గర వాళ్ళ అత్తయ్య అది ఉంటారు, ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పిల్లల వాటికే ఉన్నారు. అరటికాయ జ్యూస్లో హార్లిక్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందులో జీడిపప్పు పలుకులు అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంక ఇంట్లో జీడిపప్పు లేవని ఊర్లో అయితే హార్లిక్స్ దొరికింది కదా, ఇంకా 2 ప్యాకెట్లు తెచ్చుకొని అయితే పిల్లలు వేసుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఉదయం చికెన్ తిన్నాం కదా, థమ్స్అప్లు ఇవన్నీ తాగే కంటే ఇలా ఫ్రూట్ జ్యూస్ తాగితేనే చాలా మంచిది. అరటికాయ కదా, మనకు అరుగుదల కూడా బాగుంటుంది. ఇదేమో తర్వాత రోజు వీడియో. ఇంకా పిల్లలైతే నిద్రపోతున్నారు. ఇందులో నవీన్ అయితే లేడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అన్న మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరూ, ఇంకా మా అమ్మ. ఇంకా మా అక్క అయితేనేమో నిన్నే ఊరికి వెళ్ళింది కదా, ఇంకా వీళ్ళే ఉన్నారు. వీళ్ళు కూడా ఈరోజు అయితే వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని ఇంకా అటు నుంచి అటైతే వెళ్తారు. ఫ్రిడ్జ్లో అయితే పిండి గిన్నెలు ఉన్నాయి, అవి అయితే తీసి బయట పెడుతున్నాను. నిన్న గారెలు ఉండాను కదా, ఆ పిండి అయితే కొంచెం మిగిలింది. ఇంకా అదను ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇడ్లీ పిండి ఎప్పుడు 2-3 రోజుల క్రితంది, పునుగులు వేద్దాం అనుకున్నాను తిరునాళ్ళ రోజు. ఆ రోజు అన్నం అయితే చాలా మిగిలింది, ఇంకా మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం, అన్నం వేస్ట్గా పడేయటం ఎందుకులని అన్నం తిరగమాత అయితే వేసాను. ఇంకా ఆ పిండి కూడా కొంచెం మిగిలింది కదా, పునుగులు అయితే వేద్దామని చెప్పేసి ఇంకా 2 పిండి గిన్నెలు అయితే బయట పెడుతున్నాను. ఇంకా చట్నీ కూడా మిగిలింది, చట్నీ కూడా ఉంది. చట్నీ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, నార్మల్గా పెడితే ఏమవుతుందంటే చట్నీ పాడైపోయి వాసన వస్తుంది, అందుకని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. చట్నీ చాలా మిగిలింది, వేస్ట్గా పడేయడానికైతే ప్రాణం అప్పలేదు. కొంచెం మిగిలితే పడేయచ్చు, కానీ ఎక్కువ మిగిలినప్పుడు ఇంకెలా పడేస్తామని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. గడ్డలాగా కట్టింది కదా, అది త్వరగా కరగటానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి ఆ గిన్నె పెట్టాను. ఇంకా నేను టిఫిన్ అదంతా రెడీ చేసి పిల్లలు తినబోయేటప్పటికి ఇంకా ఐసుగడ్డ కరిగిపోయింది. చట్నీ బాగానే ఉంటుంది, వాసన రాకుండా బాగుంటుంది, ఒక్కరోజు వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం ఉండదు. ఇంక ఇవన్నీ అయితే తీసి బయట పెట్టేశాను. అన్నం కూడా కొంచెం మిగిలింది, ఇంకా పునుగులు చేస్తున్నా కదా, అన్నంతో అయితే ఇంకేం చేయను, ఇంకా అన్నం మధ్యాహ్నం తింటామో ఏదో ఒకటి అయితే చేయాలి. ఈరోజు బట్టలు కొంచెమే ఉన్నాయిలేండి, బట్టలు అయితే సరిపేసి నానబెట్టేశాను. బయట పడుకోవాలంటే దోమలు ఎక్కువగా ఉంటున్నాయి, అందుకని మా ఆయన అయితే దోమ తెర కట్టుకొని ఇంకా బయట అయితే పడుకుంటున్నాడు. ఇంక ఇంట్లో పిల్లలు పడుకుంటున్నారు కదా, ఇంకా ఖాళీ ప్లేస్ కూడా లేదు మంచం వేసుకోవడానికి కూడా. నేనైతే కిందే పడుకుంటున్నాను, కింద పడుకుంటేనే హాయిగా ఉంటుంది అనుకోండి, ప్రశాంతంగా అటు ఇటు దొర్లినా సరే ఇబ్బంది ఉండదు. పిల్లల దగ్గర పడుకున్నాం అనుకోండి, అంతా ఇరుకిరుగ్గా ఇబ్బందిగా నడువు నొప్పి వచ్చేసిద్ది.
కింద అయితేనే హాయిగా అనిపించింది. నేనైతే ఇంకా కిందే పడుకున్నాను. మంచాలు అవన్నీ తీసేసిన తర్వాత బయట అయితే కసువులు ఉడుస్తున్నా. ఫస్ట్ కొంచెం లేట్ అయింది అనుకోండి, ఎండ వస్తుంది బాగా, అందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే గొంతులు, బయట వరండా, పంచ మొత్తం అయితే కసువులు ఉడుస్తున్నాను. ఇప్పుడైతే చల్లగా ఉంటుంది, మనకి ఎంత పని చేసుకున్నా సరే కష్టం అనిపించదు. ఏ పనులైనా సరే ఎండాకాలంలో ఉదయాన్నే చేసుకోవటం అయితే చాలా మంచిది. అందులోని బయట చేసే పనులు ఉంటాయి కదా, అవి ఉదయాన్నే త్వరగా పూర్తి చేసుకోవటం ఇంకా మంచిది. నాకైతే అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఈ పనులన్నీ నేను బయటే చేయాలి. అందుకని త్వరగా ఉదయాన్నే పూర్తి చేసుకుంటున్నా ఆ పనులు అయితే. ఇంక ఇదిగోండి బయట వరండా మొత్తం అయితే కసువులు ఊడుస్తున్నాను. బాగా దుమ్ము వస్తుంది. పిల్లలు ఎక్కి తొక్కి తిరుగుతూ ఉంటారు. చెప్పులు వేసుకొని అటు తిరగను ఇటు తిరగను, ఆ చెప్పుల నిండా ఇసుక రాలుతూ ఉంటుంది. మనం ఎంత చెప్పినా సరే మనం చెప్పినప్పుడు పిల్లలు వింటారు, కానీ తర్వాత మాత్రం ఇంకేదా మామూలు అలాగనే తిరుగుతూనే ఉంటారు. పిల్లలు కదా, ఇంకా వాళ్ళు ఆడుకోక మనం ఆడుకుంటామా? ఈ వయసులోనే కదా వాళ్ళు ఎంజాయ్ చేసేది. బాగా గొడవ చేసి విసిగిస్తే అరుస్తా, కానీ లేదనుకోండి వాళ్ళంతగా అయితే వాళ్ళ మీద కోప్పడను. నా పని నేను చేసుకుంటా ఉంటాను. పిల్లలు ఎక్కువ ఫోన్ కోసమే కొట్టుకుంటా ఉంటారు. ఇంకా నయంలండి, పల్లెటూరు కదా, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటారు. ఉదయాన్నే టిఫిన్ తిన్న వెంటనే ఇంకా బయటకు వెళ్ళి పార్క్ ఉంది మాకైతే, పార్కు దగ్గరికి వెళ్ళి చక్కగా ఆడుకుంటారు. ఎండ కూడా రాదు, అక్కడ బాగా నీడగా ఉంటుంది, చెట్లు అవి ఉంటాయి. వాళ్ళు ఎంత మధ్యాహ్నం టైంలో ఆడుకున్నా సరే ఏ ఇబ్బంది ఉండదు, చల్లగా ఉంటుంది, బాగా గాలి వస్తుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి బయటకు వెళ్ళి అయితే ఆడుకుంటారు. ఇంక ఇంట్లో ఉండే కాసేపు కూసేపు 1 గంట 1 అరగంట సేపే ఫోన్లు చూస్తారు. ఆ కాసేపే ఫోన్ల కోసం అయితే కొట్టుకుంటా ఉంటారు. ఇంకా రోజంతా ఇంట్లో ఉండి వాళ్ళని మెయింటైన్ చేయాలంటే కష్టంగానే అనిపించింది. సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం పాపం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి బయటికి వెళ్ళే ఆప్షన్ అయితే ఉండదు కదా. అందుకని ఎక్కువ శాతం సిటీలో ఉండే వాళ్ళు సెలవులు ఇస్తే పల్లెటూరుకే వస్తూ ఉంటారు. బయట బండ్లు కూడా దుడిచేసాను. ఇదేనండి ఈరోజు వీడియో.